ఎక్కడ నన్ను స్మరిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటానని భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు. దేవతలు అబద్ధం చెప్పరు కదా. లక్ష్మీదేవి ఉండాలంటే అది చెయ్యాలి. అంతేగా మేము పొద్దున్న దీపాలు ఎట్టేసామండి అది మామూలు అవన్నీ ఆచార సంప్రదాయాలు. పెట్టుకోవద్దని ఎవరు అలా. ఏడు మొహం పెట్టుకోవడం కంటే స్నానం చేసి దీపం పెట్టడం మంచిది. కానీ ఇలా స్నానం చేసి 2 దీపాలు పెట్టేసి ఏదో వస్తుంది ఏమీ రాదు, బాకీ నోటీస్ వస్తుంది, ఇక్కడ ఈఎంఐ కట్టమని. నువ్వు దీపాలు ఎట్టినంత మాత్రం లక్ష్మీదేవి వచ్చేది అక్కడ. నీ బుద్ధి మంచిది అవ్వాలి కదా. జ్ఞానదీపం పెట్టాలి కదా గుండెల్లో. గుమ్మల్లో దీపం పెడితే నాకు గుండెల్లో దీపం పెట్టినప్పుడు చేసేవన్నీ తప్పులు. దీపం పెట్టేస్తే దేవతలు ఏమన్నా మన పిచ్చి పిచ్చి వేషాలకు కాకాలకు లొంగరని దేవతలు ఎప్పుడు కఠినమైన తపస్సుకు లొంగుతారమ్మా. కాకాలకు లొంగరు దేవతలు. ఖచ్చితంగా కఠిన తపస్సు చేయాలి, సత్యానికి కట్టుబడాలి, ధర్మానికి కట్టుబడాలి, నిరంతరం మనస్సులో భగవత్ స్మరణ చేయాలి, అప్పుడే దేవతలు లొంగుతారు. అందుకని ఆ శ్లోకం అర్థం ఏంటంటే విమర్శించి పనిచేసేవాడిని సంపదలు వరిస్తాయి కానీ ఆవేశంతో పనిచేసేవాడిని వరించవయ్యా అనగానే ఆ రాజుకు వచ్చింది ఆలోచన. ఎక్కడికి పోయింది? ఆడది ఇక్కడే ఉంది, ఆ పరాయి మొగాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వేస్తే ఇద్దరిని వేసేయచ్చు, లేకపోతే భటుల్ని పిలిస్తే వేసేస్తారు. అసలు తేల్చుకుందాం విషయం అని అక్కడ ఆ కత్తి పక్కన పెట్టి ఇలా చూస్తారు. ఆవిడ లేచి ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడి ఏమండి ఎప్పుడు వచ్చారు? నేను వెర్రి ఆనందంలో నేను పట్టించుకోలేదు. మన అబ్బాయి 20 ఏళ్ల క్రితం తప్పిపోయాడు చూసారా, అడవుల్లో తప్పిపోయాడు అనుకున్నాం, వాడు ఇప్పుడు వచ్చారండి, ఎంత అదృష్టం అండి అని చెప్పిందండి. వాడికి ఇప్పుడు 25 ఏళ్ళు. ఇప్పుడు వయస్సు అప్పటి లెక్కల ప్రకారం 40 ఏళ్ళు ఉంటాయి. 15 ఏళ్ళు 16 ఏళ్ళకే సంతానం కలిగేవారు అప్పుడు. 40 ఏళ్ళు ఆడది, 25 ఏళ్ల మగాడు. ఈయన అపార్థం చేసుకున్నాడు. ఇంత చేస్తే కన్న కొడుకు. వాడు తప్పిపోయి 20 ఏళ్ళు అవుతుంటే 25 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు ఇంటికి వస్తే తల్లి వాడిని ఎలా వదిలిపెడుతుందండి? ప్రపంచాన్ని ఎలా వదిలేస్తుంది కానీ ఆ కొడుకును వదిలిపెడుతున్న ఆనందంతో ఆవిడ అలా పడుకుని ఒళ్ళు తెలియట్లేదు ఆవిడకి. అది ఈయన అపార్థం చేసుకున్నాడు. భారవి కిరాతార్జునయంలో కావ్యం రాసిన ఒక్క శ్లోకం వల్ల ఒక రాజుగారి సంసారం నిలబడిందమ్మా. మన సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి. సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి. మన సంసారాలు నిలబడాలంటే ఈ శ్లోకాలు, ఈ పద్యాలు వినాలి, చదవాలి, ఆచరణలో పెట్టాలి. ఆవేశపడితే ఉపయోగం ఏంటి? అతిరభసకృతానాం కర్మణాం ఆవిపత్తేహే. అతి తొందరపడి ఆవేశంలో ఏదైనా పని చేసావంటే ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే భవతి హృదయ దాహి శయ్యతుల్యో విపాక. నీ గుండెలు మండిపోయేంత శిక్ష పడిపోతుంది. హృదయ దాహి, నీ గుండెలు మండిపోయేంత శిక్ష పడిపోతుంది. జీవితాంతం జైల్లో కూర్చుని లేకపోతే బయట కూర్చుని అయ్యో ఇలా అయింది. ఆ క్షణికావేశంలో నువ్వు ఎన్ని క్షణికాలన్నా ఇక్కడ కూడా ఏమి ఇక్కడ నీకు ముద్దాయి భోజనం సాంబార్ అన్నం ఖాయం, సత్తుపళ్ళెంలో సాంబార్ అన్నం ఖాయం. నువ్వేమన్నా ఆ పోలీసు ఎంత చెప్పినా కూడా మరి అదే కొంచెం ఆలోచించుకోవాలి అంటాడు ఆయన కూడా. ఏమంటాడు మాత్రం శిక్ష తప్పించలేరు కదా, మరి అదే ముందు ఆలోచించుంటే అలా చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇలా నాశనం చేసుకుంటున్నారు జీవితాన్ని అంటున్నాడు. ఎందుకంటే జీవితం ఎంత గొప్పదో తెలుసా? మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరూ చెప్పలేరండి. నిన్నటి వరకు మహారాజులుగా ఉన్నారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండే రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సింహాసనాలు ఎక్కారు. ఇంతకంటే దైవలీలకు ఉదాహరణ అక్కల. ఇవాళ వీళ్ళు అరిచి గీ పెట్టినా వాళ్ళు అరిచి గీ పెట్టినా మార్పులు వస్తాయి. 5 ఏళ్ల వరకు అందరూ ఆగాల్సింది. నేను ఇంత మహారాజుని, నా చుట్టూ వాళ్ళు ఉండేవారు. దానికే భర్తగారు చెబుతున్నాడు ఎలాగో తెలుసా? అదంతా మాయ. సా రమ్యా నగరీ మహాన్ సనృపతి సామంత చక్రం చతతో పార్శ్వే తస్య చ సా విదగ్ధ పరిషతు తాశ్చంద్రబింబాననాగ ఉద్వృత్తస్య చ రాజవృత్త నివహో ఉద్వృత్తస్య చ రాజపుత్ర నివహో తే వందినస్తా కథాగ సర్వం యస్య వశాదగాత్ స్మృతిపదం కాలాయ తస్మై నమః. సర్వం యస్య వశాదగాత్ స్మృతిపదం కాలాయ తస్మై నమః. సా రమ్యానగరీ, అది మహా గొప్ప రాజధాని. మహాన్ సనృపతికి, ఆ పాలకుడు కూడా చాలా గొప్పవాడు. మహాభోగాలన్నీ అనుభవించాడు. ప్రజలందరి చేత కీర్తింపబడి ఉండొచ్చు, అది వేరే విషయం. సామంత చక్రం చతతు, ఆయన్ని సేవించే వాళ్ళందరూ సామంతరాజులు ఉన్నారు. అధికారులు అందరూ కూడా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇవాళ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాత వాళ్ళని వదిలేశారు, కొత్త వాళ్ళ దగ్గర చేతులు కట్టుకున్నారు. చేతులు కట్టుకోవడమే వీళ్ళ పని. చేతులు మారలేదమ్మా, కట్టుకోవడం కూడా మారలేదు. ఎవరి దగ్గర చేతులు కట్టుకున్నారో వారే మారారు. అంతకంటే అలా ఇది కనపడ్డంలా ఇక్కడ. వెనకటికి ఎవడో పండితుడిని రాజుగారు అడిగట్టే, దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి అన్నట్ట. పైవాడిని కిందికి దించుతాడు, కిందివాడిని పైకి దించుతాడు, అదే పైకి ఎక్కిస్తాడు, అదే పని అన్నట్ట. ఎందుకంటే అదో ఆట, అదో సరదా.
అదో సరదా. ఉందామన్నా ఉంచడు, చెప్పాలి కదా, మంచికి చెడ్డకి దేనికైనా సరే. అంతే సామంత చక్రం చేతులు కట్టుకునే సామంతులు అధికారులు కూడా ఉంటారు, వెళ్ళిపోతారు. 5 ఏళ్ళు దాటితే అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవడు ఉండడు. నాతో నేను మాత్రమే ఉంటాను అని ఏ మనిషి అనుకోగలుగుతాడో వాడు ఆత్మజ్ఞానం పొందుతాడు, వాడు ప్రశాంతంగా ఉంటాడు. నాతో నేను మాత్రమే ఉంటాను, ఇంకెవరూ ఉండరు. ఇళ్లల్లోనైనా మనం ఇంతే. అందుకే ఇప్పటి నుంచే ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో అందరూ ఏదైనా పేరెంట్ అనకో పెళ్ళికో వెళ్ళి నువ్వు ఒక్కడివి ఉండి ఇక్కడ కాపలా కాసుకుంటుంటే ఇంతకంటే అదృష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. వెళ్ళగానే తలిపేసేయాలి. నన్ను తీసుకెళ్ళట్లేదు నన్ను ఎవరో పట్టించుకోవడం. యమధర్మరాజు పట్టించుకుంటాడు త్వరలో, కంగారు పడక. ఏడు పట్టించుకునేది? మనం ఎవడు పట్టించుకోకపోతే మనం కూడా వాళ్ళని పట్టించుకోకలేదు కదా. పట్టించుకుంటే ఆవుదాం మనం పట్టించుకోవాలి, వాడికి పట్టించాలి. ఎందుకు వచ్చిన కూడా ఇది వదిలేయి. ఇంట్లో ఏకాంతం దొరికితే అంతకంటే అదృష్టం ఉందండి. హాయిగా కూర్చో, జపం చేసుకో, మంచి పుస్తకం చదువుకో. ఎందుకు వచ్చిన గోల ఇది? మనం దాన్ని అంగీకరించలేం. మనం దాన్ని అంగీకరించినంత వరకు దుఃఖాలు పోవండి, అనుమానమేం లేదు. ఏకాంతంగా ఉండాలి, జపం చేయాలి. నాతో నేనే ఉంటాను, ఇంకెవరూ ఉండరనే సత్యం గ్రహిస్తే ఎక్కడైనా సుఖంగానే ఉంటాం. స్వర్గలోకంలో కూడా సుఖంగానే ఉంటాం. వీరుండాలి వారు ఉండాలి అనుకోబట్టే బంధాలు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. అంటే ఈ మహారాజు ఉన్నాడు, మహానగరం ఉంది, సామంతరాజులు ఉన్నారు. పార్శ్వేదస్య సా విదగ్ధ పరిషత్, పండితులు కవులు అందరూ ఆయన సేవిస్తున్నారు. ఉగాదికి పద్యాలు పాడుతున్నారు ఇక్కడ. బ్రహ్మాండంగా. పదవులు ఇచ్చాక పాడరేటి, బోల్డ్ పాటలు పాడతారు. పదవి అయిపోగానే ఆపేస్తారు. పార్శ్వేదస్య సా పదగ్ధ పరిషత్ తాశ్చంద్రబింబాననాహ, ఎంతోమంది అందమైన స్త్రీలు ఆయనకి మంగళహారతులు ఇస్తున్నారు. ఇస్తారు, మరి పదవిలో ఉన్నాడు. తర్వాత దిగిపోతే ఏమి ఇస్తారో చూడాలి. చీపురు కట్టలు వస్తాయి ఇక్కడ. ఉద్వృత్తస్య రాజపుత్ర నివకక, ఆయన కుటుంబం, ఆయన కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులందరికీ మహావైభవం పట్టేస్తూ మరి పదవిలో ఉన్నాడు కాబట్టి. తే వందినగా పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కథలన్నీ ఏమయ్యాయంటే తా కథాహ సర్వం యస్య వశాత్ అగాత్ స్మృతి పదం కాలాయ తస్మై నమః. ఏ కాలగర్భంలో అవన్నీ కలిసిపోయాయో కానీ ఈవేళ ఆ వైభవాలేవి కనపడడం లేదు కదా అన్నాడు. ఇంకొకరికి పట్టచ్చు, వీరికి రేపు ఉండకపోవచ్చు, ఉంటాయో మనం ఏం చెప్పలేము. అక్కడ వారు చేసుకున్న కర్మ, మళ్ళీ చెబుతున్న కర్మ అంటే ఈ జన్మ కర్మ, పూర్వజన్మ కాదు. మీరు ఈ జన్మలో చేసిన సత్పరిపాలన, సత్కర్మ, సత్క్రియ, దాన్ని బట్టి భవిష్యత్ ఆధారపడి ఉంటుందండి. అనుమానమేముంది? అందుకని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నా సరే ఆ పదవులు నిలబడాలంటే ప్రజలకి నిజమైన మేలు చేయాలి. 2 రాష్ట్రాల వాళ్ళకి ఒక్కటే పాటించాలని నాకు తెలుసు, అయినా ప్రవచనకర్తగా చెప్పడం నా విధి. ఉచిత పథకాలు మొత్తం ఆపేసి ఉపాధి కల్పన చేయమనండి. 2 రాష్ట్రాలు బాగుంటాయి. ఇదే శాసనసభ. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. జడ్జి గారు కూడా ఉన్నారు. తీర్మానం అయిపోయింది. ఈ మాట ఎవడు ప్రపంచంలో ఉచిత పథకాలు ఇస్తున్నవాడు కూడా కాదని అనలేడు. వేదిక మీద కాదన్నాడు, మనకి ఎంతకు వస్తాయి ఆయన చెప్పిందే నిజమంటాడు. ఉచిత పథకాలు మొత్తం రద్దని చెప్పి ఉపాధి కల్పన చేయమని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వండి. మరి ఈ ముష్టి ఏమిటి? ఇక్కడ నీకు 5,000 ఇస్తా, నీకు 10,000 ఇస్తా, ఏంటిది? అవి అందవలసిన వాడికి అందవు, ఎవడికో అందుతాయి. ఇక్కడ ఏమైంది? అన్నీ తీసుకున్నారు శుభ్రంగా, ఆడు గుద్దేశారు, అయిపోయి గొడవ. మొత్తం తీసుకున్నారు, అక్కడ ఇక్కడ కూడా ఎవడికి వెయ్యాలో వాడికే వేశారు. మన ఎన్నికలకు ముందు మా వాచ్మెన్ ఆంధ్రాకి వెడితే వాడు ఇళ్ళు వచ్చాక సరదాకి అడిగా, వాళ్ళ దగ్గర అసలు ప్రపంచం అంతా అక్కడే ఉండే. ఎవరికేసేవరో ఓటు అన్నాను. అది చెప్తే బాగుండు. పర్వాలేదు, నేను ఎవరికి చెప్పాలి, ఎప్పుడు సభలోనే చెప్తాను, ఇంకెవరికి చెప్పను అన్నాను. అలాంటి వాళ్ళతో మాట్లాడితే ప్రపంచం అంతా తెలుస్తుందండి. అందుకని నేను మొహమాట పడుతున్నాడు. ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఇద్దరు ఇచ్చారండి అలా, ఇద్దరు ఇచ్చారట. అప్పుడు నేను అన్నాను, సార్ ఎవరు నీకేనా నీతి ఉండాలి కదరా, ఎవడికి వేస్తావో వాడి దగ్గర పుచ్చుకోవాలి కానీ ఇద్దరి దగ్గర అలా పుచ్చుకుంటావురా అన్నాను. మీకేం తెలుసండి ఈ బాధ, మీకు ఎవరో మీరు ఎవరికి ఎవరు కూడాను, మీకేం తెలుసు, పుచ్చుకోకపోతే ఆడు కొడతాడు సార్ అన్నాడు. అదో గొడవమ్మా. మరి అది ఇప్పుడు ఒకటి దగ్గర పుచ్చుకొని రెండో వాడి దగ్గర పుచ్చుకోలేదు అంటే నువ్వు నాకు వెయ్యవు అన్నమాట, నీ సంగతి చూస్తా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? అందుకని ఇద్దరి దగ్గర చెరో 2,000 పుచ్చేసుకున్నాడు హాయిగా. వీడికి ఎవరికి ఇష్టమైందో వాడికి. ఇప్పుడు ఎవరు వెర్రి వెధవలయ్యారు? 2 పార్టీల వాళ్ళు వెధవలయ్యారు. మా వాచ్మెన్ తెలివైన వాడు అయ్యాడు. వాడిని శుభ్రంగా కొత్త కోడల్ని మేనక పల్లకీలో పెట్టి కూర్చోబెట్టి తీసుకెళ్ళినట్టుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఖర్చులు ఇప్పించి తీసుకెళ్లారు. ఓటు దగ్గరికి కూడా తీసుకెళ్లారు. వీడు ఓటు ఎవడికి వేశాడు? ఇక్కడ ఉన్నప్పుడు ఎవడికి వేయాలనుకున్నాడో వాడికే వేశాడు. ఎంత కొట్టేశాడు? 4,000 కొట్టేశాడు. ఇప్పుడు ఎవడు తెలివైన వాడు అండి? సామాన్యుడే తెలివైన వాడు ఈ నాయకుల కంటే. ఇప్పుడు వాడు ఎలాగో వాడు వేదలుచుకున్న వాడికే వేస్తాడు అన్నప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వడం ఎందుకు? దండగా వీడు సంతృప్తి కోసం అంతే. ఇక్కడ
అంటే పెద్ద మాయ నడుస్తుంది. ఇది మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి అని అమ్మవారి మాయ నడుస్తుంది. నాయకులు మాయలో పడుతున్నారు, ప్రజలు మాయలో పడుతున్నారు, అందరూ మాయలో పడుతున్నారు. ఇక్కడ ఎవడు బాగుపడుతున్నాడో అర్థం కావట్లా. వీటన్నిటినీ రద్దు చేసి ఈ పథకాలు ఇవ్వడం కంటే కుటుంబానికి ఉద్యోగం ఇవ్వమనండి చాలండి. మొత్తం దేశం రాష్ట్రాలన్నీ బాగుంటాయి. పరిశ్రమలు పెట్టించమనండి. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయంలో ఉపాధి పెంచితే ఖచ్చితంగా ప్రతి కుటుంబం బాగుంటుందమ్మా, ప్రతి పల్లెటూరు బాగుంటుంది. అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ వ్యవసాయ భూములు కనపడడం లేదు, వ్యవసాయ భూములు కనపడడం లేదు, చెరువులు లేవు, ఏమి కుంటలు లేవు, ఏమి కాలువలు లేవు, నదులు లేవు, మొత్తం పూడ్చి బారేశారు. ఇంకా పైకి చూస్తున్నారు ఇక్కడ ఏమైనా వర్షం గురించి, ఇవి లేనిదే అది మాత్రం ఎక్కడ వస్తుంది. మళ్ళీ వ్యవసాయం దేశంలో పెరిగినప్పుడే సూర్యాపేట వాడు అందరూ సూర్యాపేటలోనే ఉండాలి, హైదరాబాదు రావద్దు, అమెరికా వెళ్ళొద్దు. అప్పుడే దేశం బాగుంటుంది, అప్పుడే దేశం బాగుంటుంది ఖచ్చితంగా. అబ్బాయి ఇప్పుడు సూర్యాపేట వాడు మొత్తం ఇప్పుడు అక్కడ బడంగపేట వస్తాడు, అక్కడ బడంగపేటను హైదరాబాద్లో బాగా దూరంలో అక్కడ వస్తాడు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాడు. మరి సూర్యాపేట ఏం కావాలి, ఇక్కడ చెరువులు ఏం, వ్యవసాయం ఏం కావాలి? పోనీ ఈ వ్యవసాయ భూములని అపార్ట్మెంట్ ఎన్ని అపార్ట్మెంట్లు కడతావు? నలుగురు దాగవలసిన నీళ్లు 400 మంది తాగితే నీళ్ళు ఎక్కడైనా ఉంటాయండి? టవర్ దేనికో టవర్లు తెలియదు. ఇక్కడ ఒక కుటుంబం ఉంటే 500 గజాల స్థలంలో ఒక ఇల్లు ఉంటే నలుగురే నీళ్లు తాగుతారు. అక్కడ 10 టవర్లు 10 అంతస్తులు కట్టారు, 10 నాలుగు 40 అపార్ట్మెంట్లు కట్టారు. 40 × 4 మొత్తం 160 మంది ఉన్నారు. నలుగురు నీళ్లు 160 మంది తాగితే నీళ్ళు ఎక్కడ ఉంటాయండి? ఆకాశగంగలో కూడా ఉండవమ్మా, హైదరాబాదులో కదా, ఆకాశగంగలో కూడా ఉండవు. ఇంతకంటే అజ్ఞానం ఉందా? మనుషులకు కావాల్సింది ఇళ్ళ, ముందు నీళ్లు తిండి ఉంటే ఇల్లు ఎక్కడో ఉంటే చెట్టు కింద ఉంటాడు, ముందు తిండి ఉండాలి కదా. ఏది ఉపాధి లేదే. మనం వ్యవసాయానికి కూలీలు కావాలంటే బీహార్ నుంచి బెంగాల్ నుంచి రావాలా, మనకి ఇదో కర్మ. వాడి భాష మనకి రాదు, మన భాష వాడికి రాదు. వాడు కోయమంటే తీసేస్తాడు, తీయమంటే కోసేస్తాడు. గత్యంతరం లేక వస్తున్నారు. అక్కడ కూడా ఈ పథకాలు పెడితే ఇక రారు ముందు ఇక్కడ. అంటే రాజ్యం బాగుండాలంటే, ప్రజలు నిజంగా బాగుండాలంటే ఇలాంటి ఆలోచన చేస్తే ఆ రాజు చిరకాలం ఉంటారండి, అనుమానమే లేదు. వాళ్ళనే అనుకుంటారు. మళ్ళీ ఇక్కడ మాకు తిండి పెట్టారండి, మాకు ఉద్యోగం ఇచ్చారండి, మా పిల్లాడికి ఉద్యోగం, మా అమ్మాయికి ఉద్యోగం, మేము సుఖంగా ఉన్నాం, మేము పెద్దాళ్ళైనా వాడు చూసుకుంటారంటే ఉద్యోగం కారణంగా అని ఓట్లు వేస్తారండి. ఎందుకు వేరండి? శాశ్వతమైనటువంటి ఉపాధిని కల్పించాలి. కానీ దానాలు ఇచ్చుకుంటూ పోతే ఎన్ని వేల కోట్లు అయితే సరిపోతాయి. అంచేతను ఎప్పుడూ పురుష ప్రయత్నమే మంచిది, పూర్వజన్మ కర్మని పాత కర్మని నమ్ముకుని కూర్చోవద్దు అని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుగా నొక్కి చెబుతున్నాడు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అంటే ప్రస్తుత కర్మ, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు, దాన్ని బట్టి ఫలితం